హార్ముజ్ జలసంధి రెండు ఎంత కీలకం? మరి ముఖ్యంగా ప్రస్తుతం ఇటు హౌతీలు రియాక్ట్ అయ్యారు. హౌతీలు రియాక్ట్ అయిన ఆ అంశం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, కొద్దిసేపటి క్రితం యెమెన్లోని హౌతీలు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఒకటే అన్నం జరుగుతోంది, ఇటు మేము దాడులు చేస్తాం, ఇటు రెడ్ సీ మీదుగా ఎవరిని రానియము, రెడ్ సీ మీదుగా ఎవరైనా వస్తే కనుక వాళ్ళ మీద దాడులు చేస్తామంటూ చెప్తున్న క్రమం. రెడ్ సీ చాలా కీలకమైంది. ఎర్ర సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అటుగా వచ్చే నౌకలను పూర్తిగా మేము పేల్చేస్తాం అంటూ దాడులు చేస్తామంటూ హౌతీలు బెదిరిస్తున్నారు యెమెన్ వేదికగా. అండ్ ఇప్పటికీ ఇరాన్ చెప్పుకొచ్చింది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, అక్కడ ఆల్రెడీ ఇటు ఇరాన్కి అలాగే అరబ్ దేశాలకి సంబంధించి ఇటు యుఎస్ మిలిటరీ బేసెస్కి మధ్య జరుగుతున్న యుద్ధం, అమెరికాకు సంబంధించి అమెరికాకి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం, దాంతోపాటు అరబ్ కంట్రీస్లో అమెరికాకు సంబంధించి మరి ముఖ్యంగా వెస్ట్ ఏషియా గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఇట్ మేబీ ఈ కువైట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో అమెరికా బేస్లు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి జరుగుతున్న దాడి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న నేపథ్యంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను బ్లాక్ చేస్తామని చెప్పి ఇరాన్ ఇప్పటికే చెప్పకనే చెప్పింది. ఈ దాడులతో ఇంకెవరు అటువైపు వెళ్ళే ప్రసక్తి లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మాట్లాడుకున్న సందర్భం, ఇక్కడ రెడ్ సీ దగ్గర కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే పరిస్థితులు ఇంకాస్త దారుణంగా మారే అవకాశం ఉంది. అప్పుడు ఏం జరగచ్చు? ఈ రెండు కూడా బ్లాక్ చేస్తే భారత్ మీద ఇంపాక్ట్ పడుతుంది. చమురు అనేది, ఎనర్జీ అనేది రావడానికి కష్టతరం అవుతుంది. ఎనర్జీ రావడం కష్టతరం అయితే కనుక ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది, దాంతో ధరల పెరుగుదల వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ఇబ్బందికర వాతావరణానికి దారితీసే అవకాశం ఉంది. ఇక్కడితో మాత్రమే అది పరిమితం కాదు. ఎప్పుడైతే ఎనర్జీ అనేది మనకి క్రైసిస్లో పడుతుందో అది ఆబ్వియస్గా ఇక్కడ మన ముఖ్యంగా భారత్ మీద ధరల పెరుగుదలకు దారితీస్తుంది, అక్కడి నుంచి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే హౌతీలకు గత కొన్ని రోజులుగా ఇటు ఇజ్రాయెల్ హౌతీల మీద కూడా దాడి చేసింది. దాంతోపాటు ఇజ్రాయెల్ ఇటు వీళ్ళ మీద కూడా దాడి చేస్తుంది. ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇజ్రాయెల్ ఇటు హౌతీల మీద దాడి చేస్తోంది, ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేస్తోంది. దాంతోపాటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ మీద కూడా దాడికి పాల్పడుతున్న క్రమం. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కళ్యాణ్ మరి కాసేపట్లో అందుబాటులోకి వచ్చి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తారు. భీకర యుద్ధం జరుగుతోంది, అమెరికా ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇరాన్పై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్న క్రమం. ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగారు హౌతీలు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎర్ర సముద్రం నుంచి ప్రయాణించే నౌకలపై దాడులకు దిగుతామంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. సంబంధించి మంత్రి సమాచారం అందించేందుకు కళ్యాణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ప్రస్తుతం ఇటు యెమెన్ కూడా హెచ్చరించిన, అంటే యెమెన్లో ఉన్న హౌతీలు కూడా హెచ్చరించిన సందర్భంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? దాంతోపాటు రెండు వైపులా, అంటే యెమెన్ నుంచి హౌతీలు దాడి చేసి ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఇరాన్ కూడా బ్లాక్ చేస్తే భారత్ పరిస్థితి ఏంటి? ఇండియా మీద ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ నుంచి ఒక 20 నుంచి 30% ప్రపంచానికి వెళ్లే ఆయిల్ ఏదైతే ఉందో, అంటే చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో, ఈ గల్ఫ్ దేశాలకు అన్నిటికీ సంబంధించిన ఈ చమురు నిల్వలు ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ గుండానే వెళ్తుంటాయి. సో మొత్తం మీద ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ నాట్ జస్ట్ ఇండియా, మొత్తం ప్రపంచ దేశాల మీద కూడా ఉండబోతుంది చాలా క్లియర్గా. ఇటు చైనాకి కూడా దాదాపు 80% ఆయిల్ రిజర్వ్స్ అన్ని కూడా ఇటు రష్యా అలాగే ఇటు ఇరాన్ ఈ దేశాల నుంచే ఇప్పుడు ఆయిల్ని సరఫరా చేస్తున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఇటు చైనాకి కూడా ఆయిల్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద ప్రపంచ దేశాల్లో ఫ్యూయల్ ప్రైజెస్ పెరగబోతున్నాయి రానున్న రోజుల్లో. ఇండైరెక్ట్గా దాని ఇంపాక్ట్ నిత్యావసరాలు అలాగే స్టీల్ అలాగే ఇటు సిమెంట్ కావచ్చు, వీటన్నిటిపైన ఈ ఇండస్ట్రీస్ అన్నిటిపైన కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండబోతుంది. సో ఈ వార్ అనేది ఇప్పుడు ఒక గ్లోబల్ రిసెషన్లోకి నెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొంత ఎకనామికల్గా
పర్ఫామ్ చేయలేని కంట్రీస్, అలాంటి కంట్రీస్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఇటు బంగ్లాదేశ్ కానీ, లేకపోతే మిగతా చిన్న చిన్న దేశాలు, ఇటు సౌత్ అమెరికన్ కంట్రీస్ కానీ, ఇటు యూరోపియన్ కంట్రీస్ కూడా, మరీ ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కూడా ఇటు ఆయిల్కి కానీ, గ్యాస్కి కానీ, ఎలక్ట్రిసిటీకి కానీ, వీటన్నిటికీ కూడా వీటిపైన డిపెండెంట్, అంటే మిగతా దేశాలపైన డిపెండెంట్, ఇటు రష్యా కానీ మిగతా కంట్రీస్ పైన డిపెండెంట్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీటి ఇంపాక్ట్, ఖచ్చితంగా హౌతీస్ తీసుకునే డెసిషన్ రెడ్ సీ గుండా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్ళే ఆయిల్కి సంబంధించిన ప్రతి షిప్ పైన కూడా వాటి ఇంపాక్ట్ 100% ఉండబోతుంది. సో హౌతీస్, అలాగే ఇటు ఇరాక్లో ఉన్న హిజ్బుల్లా కావచ్చు, ఇటు హెజ్బుల్లా, హౌతీస్, హెజ్బుల్లా, వీళ్ళందరూ కూడా ఇటు అమెరికాకి సంబంధించిన బేసెస్ని, వీటన్నిటిని ఖచ్చితంగా టార్గెట్ చేస్తాం. ఇర్రిపేరబుల్ సిట్యువేషన్లో ఉంటాయి అమెరికాకు సంబంధించిన అసెట్స్ అంటూ కూడా ఇటు వీళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాంటి అగ్రెషన్, అలాంటి యాక్టివిటీసే ఇటు హౌతీస్ అలాగే హెజ్బుల్లా కూడా తీసుకుంటున్నారు. సో రెడ్ సీలో ఇటు గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్, ఏ ట్యాంకర్ కూడా ఇటు రెడ్ సీ గుండా ఇప్పుడు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే దాన్ని ఖచ్చితంగా హౌతీస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ నిల్వ చేసి పెట్టిన ట్యాంకర్స్ ఎక్కడైనా ఉన్నా కూడా వాటిని కూడా ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో దీని ఇంపాక్ట్ ఇండియాతో పాటు ప్రపంచ